రాబోయే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో టీడీపీ విజయఢంకా మోగిస్తుందని సీనియర్ టీడీపీ నాయకుడు కొవ్వలి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అయితే కొవ్వలి ఫౌండేషన్ ద్వారా నర్సాపురంలో గత కొన్నేళ్లుగా పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు. నర్సాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తాను కూడా రేసులో ఉన్నానని, అధిష్టానం ఆదేశిస్తే నర్సాపురం నియోజకవర్గంలో పోటీ చేసి భారీ మెజార్టీ సాధిస్తానంటున్నారు. కొవ్వలి నాయుడుతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం నరసాపురం నియోజకవర్గంలో ఉన్నాము. నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీ నేతలైతే మొత్తం కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్తుంటే, నరసాపురం నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగింది, నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం నేత అలాగే కౌలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి నాయుడు గారు ఉన్నారు. చెప్పండి సార్, నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం జనసేన కూడా మైత్రి కొనసాగుతుంది. ఈ నరసాపురం నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఏ సమస్యలను పరిష్కరించలేదనుకోవచ్చు? ముందుగా రాజ్ టీవీ ప్రేక్షకులకి, నరసాపురం ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. గత 5 సంవత్సరాల్లో నరసాపురం ఎప్పుడు వెళ్ళినంత వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పడంలో నరసాపురం ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు చాలా సిగ్గుపడుతున్నారండి. ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఒక హార్బర్ తీసుకొస్తానని చెప్పారు, ఒక కాలేజీ తీసుకొస్తానని చెప్పారు, పేద ప్రజలకు ఇల్లు ఇస్తానని చెప్పారు, జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకొస్తానని చెప్పారండి, నమ్మించారు. జిల్లా హెడ్ క్వార్టర్ హీట్ మొదలైనప్పుడు మీకు నన్ను నమ్మండి, మన నరసాపురం జిల్లా హెడ్ క్వార్టర్ కింద ఉంటుంది అని ప్రహాదరాజు గారు ఇక్కడ వెళ్ళిన అఖిలపక్షానికి చెప్పారు, ప్రజలకు చెప్పారు. జిల్లా హెడ్ క్వార్టర్ పోయింది, మెడికల్ కాలేజీ పోయింది, హార్బర్ పోయింది, అరాకొరగా ఆక్వా యూనివర్సిటీ కంప్లీట్ అవ్వలేదు, అసలు మొదలే అవ్వలేదు. ఓకే, ఏదో కొంచెం 4 అద్దె రూముల్లో క్లాసులు పెట్టి అదే ఆక్వా యూనివర్సిటీ అని చూపిస్తున్నారు. పేద ప్రజలకు ఇల్లు ఇస్తాం అని చెప్పేసి 50 ఎకరాల స్థలం కొనిపించారు. ఇప్పటి వరకు దాన్ని కనీసం ఫిల్అప్ చేయలేదు 5 ఏళ్ళలో. సో వరద వచ్చేస్తుంది కానీ, వరద వస్తే కానీ నేను ఓటు అడగనని చెప్పారు. మరి ఏ విధంగా అభివృద్ధి చేశానని చెప్తున్నారో ప్రసాదరాజు గారు ఇప్పటికీ కూడా నరసాపురం ప్రజలు ఎవ్వరికీ కూడా ఈ కనికట్టు ఏంటో అర్థం అవ్వట్లేదు. ఆయన కనుక ధైర్యం ఉంటే కనుక వైసీపీ ప్రభుత్వానికి కానీ, ప్రసాదరాజుకి కానీ ధైర్యం ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగితే మేమందరం కూడా చదువుకొని రేపొద్దున తెలుసుకుని మాట్లాడతాం. అంతేగాని మాకు కనిపించిన అభివృద్ధి ఆయనకి ఎలా కనిపిస్తుంది, మరి ఏం చేశారన్నది ఇక్కడ ప్రజలకు కూడా చెప్తే బాగుంటుంది, ఆయనకు ఒక్కరికే కాదు. అలాగే చూసినట్లయితే ఉన్నత విద్యావంతుడిగా కౌల్ ఫౌండేషన్ పెట్టి ఎన్నో చార్ట్ ఇచ్చేస్తున్నారు. రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏమనుకోవచ్చు? నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం కాదండి. నేను యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఇలా అమెరికా వెళ్ళడం జరిగింది తప్ప ఇక్కడ రాజకీయాలతోటి, ఇక్కడ ప్రజలతోటి నా అనుబంధం ఇది కొత్త కాదు, ఇది స్టార్టింగ్ కాదండి. గత 25 ఏళ్ళ నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న, ప్రజలతో ఉన్న. పూర్వం కాంగ్రెస్ పార్టీలో పనిచేశానండి. 2014 నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేసాం. మా చెల్లెలు చైర్పర్సన్ అవడం నుంచి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఇక్కడ పునరుజ్జీవించడంలో నా పాత్ర అందరికీ తెలుసు. అలాగే 2021 నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నానండి. అలాగే ఈ నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు కానివ్వండి, మీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని క్యాండిడేట్గా కావాలని కోరుకుంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ప్రజలతో ఉన్న అనుబంధం, కార్యకర్తలకు చేసిన సేవ, పార్టీకి తిరిగి ప్రతిష్టపరచడంలో నా పాత్ర, తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ప్రభావం చేసి ఉండొచ్చు. ఇక్కడ ప్రజలకి కౌలి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు అయితే ఏంటి, నా కుటుంబంతో ఈ ప్రాంతానికి ఉన్న అనుబంధం అయితే ఏంటి, ఇది మా స్వస్థలం, మా ఊరు, మా నియోజకవర్గం. ఇక్కడ కౌలి ఫ్యామిలీకి, ఈ నరసాపురానికి ఎంతో అనుబంధం ఉంది. అది ఎవరైనా చెప్తారు. సో అలాగే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కానీ, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడంలో కానీ, వారి సమస్యలు వినటంలో కానీ, వారికి చేదోడు వాదుడుగా నిలవడంలో కానీ మేము ముందున్నాం. అదే ఇవాళ నన్ను అభ్యర్థిగా ఉంచుతుందని అనుకుంటున్నాం. జనసేన టీడీపీ పొత్తు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందనుకోవచ్చు? జనసేన టీడీపీ మైత్రి బంధం చాలా స్ట్రాంగ్గా ఉందండి. చాలా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి మైత్రి హస్తం అందించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్తో మైత్రి కొనసాగించాలనేసి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకి 5 ఏళ్ళలో మిస్ అయిన అభివృద్ధిని, 5 ఏళ్ళలో మిస్ అయిన ప్రజాస్వామ్య పరిపాలన అందించాలని అనుకుంటున్నారనేసి మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. ఈ మైత్రి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పరిచి ప్రజలకి రానున్న 5 ఏళ్ళలో సుభిక్షమైన పాలన అందిస్తుందనేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ నరసాపురం నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం జనసేన తరపున మీ ప్రభుత్వం వస్తే ఏ హామీలు ఇచ్చి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రభుత్వం క్లియర్గా చెప్పిందండి. సూపర్ 6 కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా, ప్రభుత్వ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రజలకు చేరువ చేసే విధంగా నరసాపురానికి తీరని కోరిక. ఓకే, అంటే మత్స్యకారులకి, అగ్నికుల క్షత్రియులకి, మత్స్యకారులకి అండగా ఫిషింగ్ హార్బర్ అవ్వచ్చు, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు అవ్వచ్చు, విశాలమైన తీర ప్రాంతం ఉన్న మన నరసాపురానికి
ఒక రిక్రియేషన్ యాక్టివిటీస్, ఒక ఖచ్చితమైన కనెక్టివిటీ ఉన్న రోడ్స్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ, క్వాలిటీ, ఓకే, శానిటేషన్, అంటే కంప్లీట్ డ్రైనేజ్ సిస్టమ్ మోడర్నైజేషన్ అయితే ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ అయి ఉండొచ్చు, సెక్యూరిటీ అయితే అయి ఉండొచ్చు, మీకు రోడ్స్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ళలో ఎంత విధంగా రోడ్లు వేసి ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారో, ఈ 5 ఏళ్ళలో రోడ్డు మీద వెళ్ళాలంటే పడవలో వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా దాటుకొని నరసాపురాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని, నరసాపురాన్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ మేము ఖచ్చితంగా పనిచేస్తామని ప్రజలు గుర్తించాలి, ప్రజలు ఆశీర్వదించాలి, ప్రజలు తమ ఆశీస్సులు అందించాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నరసాపురాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాము, అధినేత ఆదేశిస్తే తెలుగుదేశం తరపున పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలుగుదేశం నాయకులు అలాగే కౌలు ఫౌండేషన్ చైర్మన్ కౌలు నాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, నరసాపురం నుంచి.